ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి అంటూ హైకోర్టు వేసిన ప్రశ్నని ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చెప్పింది. ఇలా నిర్మిస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్లు ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేట్గా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని గుర్తు చేసింది. రాజ్యాంగ చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ ఎండి, ఏపీ వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చిమ్మలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చాలా బాగా హైలైట్ చేశారు. చక్కగా ఏది ఇంకేముంది ఎదురోళ్ళు తప్పు అన్నటువంటిది. బట్ ఇక్కడ పాయింట్ ఒకటే, ఇదేమి కోర్టులు తేల్చేది కాదు. చట్ట ప్రకారం అయితే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అమరావతిని కూడా పీపీపీ కిందనే ఇవ్వచ్చు. ఎందుకు ప్రభుత్వం నిర్వహిస్తోంది? అలాగే ఇప్పుడు అక్కడ కూడా పీపీపీకి ఇస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్, వాటిట్లో ఏ ప్రాబ్లం లేదు. వ్యాపారాల్లో పీపీపీకి ఇచ్చుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక మెడికల్ సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, మెడికల్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ప్రభుత్వపు సొమ్మును తీసుకెళ్ళి ప్రైవేటోడికి అప్పచెప్పడం, ఇది అవసరమా? అవకాశం లేనిదైతే కష్టం అనుకోవచ్చు. అవకాశం ఉండి మన దగ్గర ఏమీ చెయ్యలేని అసమర్థులం, మేము ఎందుకు పనికిరానోళ్ళం అనుకుంటే ఆ పని చేయడంలో తప్పులేదు. కానీ మేము సమర్థులం, 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి గురించి కూడా ఆలోచించగలం అన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నిర్వహణ, పీపీపీ అంటే ప్రైవేట్ కాదనే పనికిమాలిన కబుర్లు చెప్తా సాగిస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ కాకపోతే అదే ఉంటే ఆజిమాయిషి ప్రభుత్వాన్ని ఉంటుంది కదా. ఇప్పుడు నారాయణ చైతన్యాల మీద ఆజిమాయిషి ప్రభుత్వాన్ని కాకపోతే పక్కింటోడిది ఉంటుందా? వాటి మీద ఆజిమాయిషి అనే ప్రభుత్వాన్ని ఉంటుంది. కానీ అక్కడ సీట్లు ఫీజు ఎంత ఉంది, గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంది, అక్కడ ఉండేటటువంటి బెనిఫిట్స్ ఎట్లా ఉన్నాయి, మిగతా చోట్ల బెనిఫిట్స్ ఎట్లా ఉన్నాయి, ఇది కదా కామన్ సెన్స్తో ఆలోచించేది. మనం కామన్ సెన్స్ లోపించి చెడుని మంచిగా, మంచిని చెడుగా దబాయించి మాట్లాడేవాడికి వాడి కొంపలో డబ్బులుంటే పర్లేదు, వాడి కొంపలో రేపు పొద్దున ఆడ బిడ్డలు చదువుకోవాలన్నప్పుడు ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. ఆ స్థితికి వాళ్ళు రాకూడదని కోరుకుందాం. లేకపోతే ఏఐతో సరికొత్త కొలువులు అంటూ కృత్రిమ మేధకు ఆలోచన భాగస్వామిగానే భావించాలి. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే యువతకు ఉద్యోగావకాశాలు. కృత్రిమ మేధలో ప్రపంచాన్ని భారతే నడిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి శిక్షణ ఇస్తామంటూ ఈనాడు ప్రత్యేక ఇంటర్లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అవసరం అన్నటువంటి కోణాన్ని. అయితే రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 67,000 మందికి ఉపాధి. దేశంలో మొదటిసారి భారీ విదేశీ పెట్టుబడి రైడన్. 11వ NIPB సమావేశంలో ఆమోదం. రాష్ట్రంలో కొత్తగా 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 67,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ఐటీ, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు సంబంధించిన అందిన పెట్టుబడుల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. కొత్త పెట్టుబడుల ప్రతిపాదనతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న వివిధ చర్చ సంస్థల నుంచి అందిన సవరణలపై NIPB చర్చించి ఆమోదించి దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సాధించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్, సీఎం మంత్రులు అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముందు నిజాలు కావాలి, వీటిలో ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అన్నట్టు. 2028కి అవుతుంది అంటున్నారు, అదైతే అద్భుతమే. అట్ ద సేమ్ టైం 2019కి ముందు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఓకే అయిపోయినాయి. దాదాపుగా ఒక 25 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక్కసారి ఆ శ్వేతపత్రం వాళ్ళు చెప్పిన ఆ 20 లక్షల MOUలు ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళల్లో ఎంతమంది ఎగ్జిస్ట్ చేశారు అన్నటువంటిది చెప్తే పబ్లిక్ కూడా స్పష్టత వస్తుంది. లేకపోతే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం, 6గురి సజీవ దహనం, చికిత్స పొందుతూ మరొకరు మృతి, గాయపడిన 3 పరిస్థితి విషయం, పరుగులు తీసిన కార్మికులు కొందరు ఆచూకీ దొరకనమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఘటన. అంతవరకు ప్రశాంతంగా ఉన్న పల్లె స్థానిక బాణాసంచా తయారీ కేంద్రంలో సంబంధించిన పేలుళ్లకు ఉలిక్కిపడింది. దాదాపు 15 నిమిషాల పాటు భారీ శబ్దాలు, దట్టంగా అలుముకున్న పొగ, ఎగసిపడిన మంటలు, గాయపడిన వారి ఆర్తనాదాలు, అంతటా భయానక పరిస్థితులు. విస్ఫోటంలో 7గురు చనిపోయారు, తీవ్ర గాయాలతో 3 చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈ ఘోరం సంభవించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇదంతా రాసుకొచ్చారు వివిధ 100 స్టేట్మెంట్లు.
అదేదో పీపీపీ అంటే ప్రజలకి పనికొచ్చేది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీడియా ద్వారా ఒక రకంగా ప్రజాస్వామ్య ఒపీనియన్ మీద దాడి చేసి దందా చేసి తమ మాట కరెక్ట్ అని నెగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే సాక్షి అంతా వారే చేశారట, నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు, చిన్న చిన్న వారిపై కేసులు, తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్, లేబుల్ తెచ్చారంటూ మూతలు సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చిన వైను, కనిపించని సూత్రధారులు పాత్రధారులు ఇదో చిన్న వ్యవహారం అనేలా షో చేసి కీలక నేతలను తప్పించే పన్నాగం, అంతా ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం మేరకే, నకిలీ మద్యం తయారీ సరఫరా అంతా తామేనన్న ఏటు అద్దేపల్లి, దాన్నే ప్రజలకు విక్రయించామని భారీ లాభాలు వచ్చాయని ఒప్పుకోలు, అందుకే దందాను విజయవాడ వరకు విస్తరించామని వెల్లడి, బార్లు వైన్ షాపులు బెల్ట్ షాపులకు భారీగా అమ్మినట్లు అంగీకారం, 12 మంది నిందితులు 3 కోర్టులో హాజరుపరిచిన అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నకిలీ మద్యం తయారీ సరఫరా నిజమే, సీఎం చంద్రబాబు సమీక్షలో ఉన్నతాధికారులు, మొలకల చెరువు ఘటనలో 21 మంది నిందితులు, వీరిలో 12 మంది అరెస్ట్, A1గా జనార్దన్ రావు, ఇబ్రహీంపట్నంలోను తనిఖీలు, నకిలీ మద్యం బాటిల్ స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు అంటూ డైవర్షన్ డ్రామాలో మరో అంశం, బెడిసికొట్టిన కోర్టు డ్రామా, నేరం ఆయనపై తోసేసి పెద్దలు తప్పించుకునే యత్నం, అట్లాగే నకిలీ మద్యం మీద మహిళల కన్నారు, ఎక్సైజ్ అధికారులు ముట్టడి, మద్యం బాటిల్ పగలగొట్టి నిరసన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు అంటూ కురుపాం హాస్టల్లో కలుషిత బోరు నీరే దిక్కు, తాగడానికి వంటకు కూడా అదే నీరు, ఆర్ఓ ప్లాంట్ పాడైన మరమ్మతులు చేయించలేదు, హాస్టల్లో ఎలాంటి వస్తువులు లేవు, 610 మంది బాలికలకు 6 బాత్రూంలు ఉన్నాయి, హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు జ్వరాలు, పైగా ఇళ్లలో ఏదో తిని ఉంటారంటూ ఎత్తిపొడిచారు, కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కురుపాం విద్యార్థుల తల్లిదండ్రులు, 2 విద్యార్థుల మృతితో భయం గుప్పెట్లో బాలికలు, 100 మందికి పైగా కామెర్లు జ్వరాలు, బోధనేతర సిబ్బంది ఇది అదే పరిస్థితి, కురుపాంలో మరో 2 యువకుల మృతి, తప్పును కప్పిపుచ్చినందుకు పాలకుల కుయుక్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏవైతే ఆటోలు తిప్పద్దు, ఫ్లెక్సీలు కట్టద్దు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుయుక్తులు, సమావేశం రప్పించి ఆటో వాలాలకు పోలీసుల హెచ్చరికలు, వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లు, స్టేషన్కి రావాలంటూ వేధింపులు, నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసేందుకు పథకం, 100 మంది పోలీసులతో నిండిపోయిన మాకవరపాలెం, ఎన్ని ఆంక్షలు విధించినా జనవాహిని ఆపలేమని పసిగట్టిన సర్కార్ బెంబేలు, పర్యటన స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం మీదుగా వెళ్లకుండా అడ్డంకులు, అలాగే నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో చేపట్టిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకి దారాదత్తం చేస్తున్న చంద్రబాబు, 66 ఏళ్ల పాటు ప్రైవేటుకి కట్టబెడుతున్న దుస్థితి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భారత్తో యుద్ధం తప్పదు, ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు, భారత్తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ గతం కంటే మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 6 నెలల క్రితం కంటే ఇప్పుడు పాక్ ఎక్కువ మంది మద్దతుదారులు మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటు చేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది అని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు 15 నుంచి నిరవధిక సమ్మె ప్రకటించిన విద్యుత్ ఉద్యోగులు చేసి ప్రభుత్వంతో చర్చలు విఫలం, ఒక్క సమస్య పరిష్కారానికి అంగీకరించిన కూటమి సర్కార్, అసలు నోటీసే ఇవ్వని TNTUCతో ముందస్తు చర్చలు, స్టీరింగ్ కమిటీతో ఆందోళనలు పక్కదారి పట్టించే ప్రయత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కప్పు టీ కన్నా చౌకగా డేటా అంటూ భారత్లో డిజిటల్ విప్లవానికి నిదర్శనం, దేశంలో వ్యాపారాలకు అనువైన పాలసీలు, మరింత వేగవంతంగా సంస్కరణలు, సెమీ కండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అపార అవకాశాలు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం, ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మిథున్ రెడ్డికి పాస్పోర్ట్ అప్పగింత, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి పాస్పోర్ట్ను ఏసీబీ న్యాయస్థానం బుధవారం ఆయనకు అప్పగించింది. ఆయన తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి పాస్పోర్ట్ను కోర్టు నుంచి తీసుకున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని తన ఒరిజినల్ పాస్పోర్ట్ని అప్పగించాలని మిథున్ రెడ్డి ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా మద్యం అక్రమం కేసులో జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ తరపున దాఖలైన బెయిల్ పిటిషన్పై విచారణ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి బెయిల్పై తీర్పునిచ్చే ముందు మరోసారి రీఓపెన్ తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉందని పేర్కొంటూ సిట్ అధికారులు మంగళవారం దాఖలు చేసిన మేమోపై విచారణ గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో బూనేటి చాణక్య తరపున దాఖలైన బెయిల్ పిటిషన్పై బుధవారం ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేయగా విచారణ గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో A1గా ఉన్న రాజకేశ్వరరెడ్డి తరపున దాఖలైన రెగ్యులర్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి టీచర్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం, రేపటి వరకు ఆప్షన్స్ ఇచ్చేందుకు అవకాశం, 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశాలు, హైకోర్టు తీర్పునికి భిన్నంగా ప్రక్రియ అంటూ 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీళ్ళకి జరుగుతున్న శిక్షణ కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఇందుకు ఏర్పాటు చేశారు. ఈ నెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3-4 కేటగిరీ పాఠశాలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్టు తెలిసింది.
ఉపాధ్యాయులు లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్న సమాచారం. అలాగే జూన్లో జరిగిన ఉపాధ్యాయ బదిలీలో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులు ఎంపిక చేసిన కొందరు, రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోని అవకతవకలు జరిగిన ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. అలాగే 2-3 పోస్టులు పొందిన వాళ్ళకి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. ఉన్నతమైన పోస్టు పొందిన అభ్యర్థి హక్కని వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులు మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చిన అభ్యర్థులు చెప్తున్నారు. అయితే అందిన ఫిర్యాదులు గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ ఈ సమస్యలు పరిష్కరించకుండా మొత్తం అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిన గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, పెట్టుబడుల ధమాకా అంటూ 87,520 కోట్లతో విశాఖలో ఏ డేటా సెంటర్, రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, గూగుల్ అనుబంధ సంస్థ రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎన్ఐపిబి సమావేశం, మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు పీపీపీతో తప్పేంటన్న హైకోర్టుది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. 7 బలి అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కోనసీమ జిల్లా రాయవరం విషాదం. అయితే నకిలీకి నాడే నాంది. జగన్ జమానాలో నకిలీ మద్యం తయారీ మొదలు కోవిడ్ సమయంలో దానికి పోతాం. అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగన్, నకిలీ వైపు అక్రమార్కుల బాట, భారీగా లాభాలు, అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు, రాష్ట్రంలో చాప కింద నీరులో మత్తు విస్తరణ, నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి, రాష్ట్రంలో ఆ మద్యం ఎక్కడా కనిపించకూడదు, తయారీదారులను ఏమాత్రం ఉపేక్షించొద్దు, మద్యంపై ఫేక్ ప్రచారం తిప్పుకొట్టండి, పోలీస్ ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఉల్టా చోర్ కొత్త అలంకే డాంటే అంటే ఇదే అనమాట, దొంగే దొంగ దొంగ అని అరవడం అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ జ్యోతి ఏం చేస్తుందంటే ఈ కొత్త అలంకే డాంటే కాన్సెప్ట్ని కరెక్ట్గా తీసుకొస్తుంది. వీళ్ళే దొంగ దొంగ అని అరుస్తారు, ఎదురోళ్ళని దొంగని చేస్తారన్నమాట. ఒక అంశాన్ని ఎలా డైవర్ట్ చేయొచ్చు, ఎలా తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడాలి, ఎలా తెలుగుదేశం నేతలు మాట్లాడాలో ఆంధ్రజ్యోతి ఒక స్కూల్ అనమాట నడుపుతూ ఉంటుంది. లిక్కర్లో కల్తీ లిక్కర్, అంతకుముందు లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగిందని ఎలా చెప్పాలి, ఎలా ప్రజల్ని నమ్మించాలి. ఇప్పుడు కల్తీ లిక్కర్ కనబడ్డా, ఎవరెవరు పాత్రదారులు కనిపించినా దీన్ని కాదు ఇది కూడా జగన్ మీదకి ఎట్లా తొయ్యాలి అన్నటువంటిది రాసి చూపించాలి. నీచాతి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పత్రిక, రాసే భాష, వాడే వార్త ప్రతిదీ కూడా అదే కనబడుతుంది. లేకపోతే హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు 10,000 కోట్లు, ఆందోళన మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లేన్ల వెడల్పు, 231 కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ, ఒక్కో కిలోమీటర్కి 44 కోట్ల వ్యయం, ప్రాథమిక డిపిఆర్లో వెల్లడి, నవంబర్లో తుది డిపిఆర్, మార్చికి టెండర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు డిపిఆర్ తయారీకి నవంబర్ మొదటి లేదా 2వ వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. డిపిఆర్ నవంబర్లో పూర్తి చేసి మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి, తెలుగువాడైన హర్యానా ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య, చండీగఢ్లో రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణం, వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. తాజాగా మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు 8 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఐపీఎస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో సిఆర్డీఏ భవనం సిద్ధం, 13న సీఎం చేతుల మీదుగా ప్రారంభం, 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణల భవనం, 257 కోట్ల ఖర్చుతో G+7గా నిర్మాణం, 2017లోనే మొదలైన పనులు జగన్ హయాంలో నిలిపేత పూర్తి చేసిన కూటమి. అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీసీఆర్డీఏ భవనాన్ని ఈ నెల 13న ఉదయం 9:54 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7 భవనం అందుబాటులోకి రాబోతుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకంగా కావడంతో త్వరితగతిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ దివ్యల వెనక చీకటి, తయారీ కేంద్రాల్లో బతుకులు బుగ్గి, దీపావళి సమయంలో తరచూ ప్రమాదాలు, తూర్పులో ఏటా 40 మంది మృత్యువాత, మహిళలు పిల్లల్ని పనిలో పెట్టుకోరాదు కానీ ప్రమాదాలు అధికంగా చనిపోతుంది వాళ్లే. రాష్ట్రంలో 80% బాణాసంచా తయారీ గోదావరి జిల్లాలోనే, ఏటా 350 కోట్లకు పైగా టర్నోవర్, అనధికార తయారీ కేంద్రాలే అత్యధికం, అధికారులకు మామూలు ఇచ్చి సర్దుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.